నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. చారిత్రాత్మక శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఈ నెల 19వ తేదీ నుండి 30వ తేదీకి ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాముల సునీత తెలిపారు. ఈవో సునీత దేవాలయ ప్రధాన అర్చకులు శేషు, పాలక మండలి సభ్యులు వీరన్న, పూర్ణచందర్, జారతి, శ్రీనివాస్, క్రాంతి, శ్రవంతి రాములు తదితరులు పాల్గొని దేవాలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈవో సునీత దేవాలయ అర్చకులు శేషులు మాట్లాడారు. కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మనం ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఒక వాహన సేవ, అదేవిధంగా సాయంత్రం ఒక వాహన సేవ ఉభయదాతల ద్వారా నిర్వహించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకి ముఖ్యమైన రోజులు 21వ తారీఖు మన శంకర జయంతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే 516 రూపాయలు చెల్లించి కళ్యాణంలో కూర్చోవచ్చు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కొరకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎండాకాలం ప్రత్యేకంగా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రాంగణం అంతా కూడా చలువ పందిళ్ళు వేయించడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సదుపాయాన్ని, అదేవిధంగా మనం దాతల ద్వారాగా జర్మన్ టెంట్స్ కూడా వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ అన్నీ కూడాను భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే శాస్త్రాలు చెప్పాయి, ఎందుకు చెప్పాయి? సర్వే భద్రాన్ని పశ్చంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్యమే. ప్రతి మనిషి సుఖంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు అనేది ఆ అమ్మవారు కావాలి. మరి మనిషి జీవుడు అనేవాడు ప్రారంభ వశంలో సుకృత దుష్కృతాల ఫలితంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అందులో ఈ కలి ప్రభావం ఏమిటి అంటే చెయ్యకూడనివి చేయిస్తాడు, చేయవలసినవి చేయించడు. తద్వారా చేయకూడనివి చేయడం వల్ల ఏ పాపమైతే సంక్రమించి భూతగణంచే జీవుడు పీడింపబెడుతూ ఉంటాడో ఆ పాపాన్ని నశింపజేసి ఆ మనిషిని సన్మార్గంలో పెట్టి సక్రమంగా ప్రవర్తింపజేసి ఇహపర సుఖాలను ఇహలోకంలో దైన్య స్థితి లేకుండా పరంలో ముక్తిని ప్రసాదించే విధంగా చేసేవి ఈ ఆగమ శాస్త్రాలు. ఆ ఆగమ శాస్త్రాలు ఈ వైశాఖ మాసంలో ఈ అమ్మవారికి బ్రహ్మోత్సవాలను చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం క్రమక్రమంగా ఈ ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానంగా జరపబడుతూ ఉన్నాయి. గత 12 సంవత్సరాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో విశ్వవ్యాప్తమైనవి. ప్రతిరోజు కార్యక్రమాలు ఏమిటి? రోజు ప్రథమే వృషభాహస్య అంకురార్పణ ఈ సంవత్సరం 19వ తారీఖు ఆదివారం నాడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంకురార్పణ 19వ తారీఖు ఆనాడు. అట్లాగే ప్రథమే వృషభాహస్య ఏ రోజు బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, సాయంత్రం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, ఉదయం ఏ రూపంలో అమ్మవారిని అలంకరించాలి, సాయంత్రం ఏ రూపంలో అలంకరించాలి, ఏ పూజ ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు శాస్త్రం చెప్పాయి.